మధ్యలో టార్గెట్ ఫిక్స్ అయింది. ఆ లక్ష్యం ఇప్పుడు కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక దేశానికో పరిమితం కాలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మేటి అనిపించుకున్న నారా చంద్రబాబు నాయుడు వ్యూహంతో కార్యాచరణ ఇప్పుడు జెట్ స్పీడ్తో అత్యంత వేగంగా మారింది. ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఐటీ హబ్గా మార్చి ప్రపంచం గర్వించేలా చేసిన ఆ బ్రాండ్ ఇప్పుడు అమరావతి వేదికగా క్వాంటమ్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇది కేవలం పునర్నిర్మాణం కాదు, అత్యంత వేగంగా పుంజుకునే సరికొత్త స్టైల్ అని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ యువతలో దాగిన అపారమైన ప్రతిభను వెలికితీసే సమయం ఆసన్నమైంది. అగ్రస్థానంలో ఉండడం కాదు, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో తెలుగు బిడ్డలను నిలబెట్టడమే అసలు ధ్యేయం. ఆ తీర ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో చర్చనీయాంశమైంది. నోబెల్ కొట్టండి, 100 కోట్లు పట్టండి అన్న ముఖ్యమంత్రి పిలుపు ఒక గొప్ప మేధో పరివర్తనకు సంకేతాలు. అణువణువు విజ్ఞానంతో నింపే ఈ మహాప్రస్థానం ఏవైపు సాగుతుందో, ఆ అసాధారణ విజన్ వెనుక ఉన్న అసలైన పవర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక జాతి చరిత్రను లేదా ఒక రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉండదు. ఆ కాలం కంటే కనీసం 2 దశాబ్దాల ముందే ఆలోచించగలిగే ఒక అసాధారణ దార్శనికుడి అడుగుజాడల్లోని ఆ శక్తి దాగి ఉంటుంది. విజన్ అనే పదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ తన మేధోమదనంతో ఏపీని ప్రపంచ పటంలో ఒక వెలుగులేని ధృవతారగా నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు భాగ్యనగరం ముఖ చిత్రాన్ని హైటెక్ సిటీ పేరుతో ఏ విధంగా అయితే సమూలంగా మార్చేశారో, ఇప్పుడు అంతకు మించిన ఒక భారీ సాంకేతిక విప్లవానికి అమరావతి వేదిక కాబోతోందని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక నగరాన్ని నిర్మించడం కాదు, భావితరాల తలరాతలను సంపూర్ణంగా మార్చివేసే ఒక విజ్ఞాన సామ్రాజ్యాన్ని సృష్టించడం. ఈ క్రమంలోనే క్వాంటమ్ సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి సాధించే వ్యక్తులకు లేదా సంస్థలకు 100 కోట్ల రూపాయల భారీ బహుమతిని అందజేస్తామని ప్రకటించడం ఆయన సంకల్పం ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటి చెబుతోంది. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే నాడు హైదరాబాద్ అంటే కేవలం నిజాం కాలపు పాత కట్టడాలు, వారసత్వ చిహ్నాలు సమాహారంగానే మిగిలిపోయేది. అల్లర్లు, ఘర్షణలు, అకారణ కర్ఫ్యూలతో వణికిపోయిన ఆ నగరాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్గా మార్చిన ఘనత ముమాటికి చంద్రబాబుదేనని భావించాలి. ఐటీ విప్లవం ద్వారా ఆ నగరానికి సరికొత్త ఊపిరి పోసి నేడు ప్రపంచంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా నిలిపిన ఆ దార్శనికత ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పుడు సరిగ్గా ఇదే పంథాలో అదే వేగంతో అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడమే పరమావధిగా పెట్టుకున్నారు. నేడు హైదరాబాద్ ఎలాగైతే గ్లోబల్ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందో, రేపు అమరావతి క్వాంటమ్ టెక్నాలజీకి గ్లోబల్ హెడ్ క్వార్టర్ అవుతుందన్న బలమైన సంకేతాలు ఈ కార్యక్రమం ఇస్తోంది. ఒక విధ్వంసకర పాలనలో చితికిపోయిన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టడమే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఆయనలోని అసాధారణ నాయకత్వ లక్షణానికి నిదర్శనమని అర్థమవుతోంది. క్వాంటమ్ టెక్నాలజీ అనేది సాధారణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంటే 1000 రెట్లు శక్తివంతమైందని, ఇది మానవ మేధస్సును తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని గ్రహించాలి. ఈ ప్రపంచాన్ని శాసించబోయే ఈ సరికొత్త అత్యాధునిక ఆయుధాన్ని ఆంధ్రప్రదేశ్ యువత చేతికి అందించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అందుకే దేశంలోని మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా మొదటి అడుగులోని క్వాంటమ్ రంగాన్ని ఎంచుకోవడం ఆయనకున్న ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్గా అభివర్ణించవచ్చు. కేవలం ఇతర దేశాలకు సాఫ్ట్వేర్ రాసివ్వడమే కాకుండా క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కూడా స్వయంగా మన గడ్డపైనే జరగాలన్న ఆయన ఆలోచన ఆశ్చర్యాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. రాబోయే 6 నెలల్లోని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఒక భారీ సాంకేతిక ప్రభంజనానికి ఆయన తెరలేపుతున్నారు. ముఖ్యంగా నోబెల్ ప్రైజ్ సాధించే వారికి 100 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించడం వెనుక ఒక లోతైన గొప్ప ఉద్దేశం కనబడుతోంది. ఇది కేవలం ధనం గురించి చేసిన ప్రకటన కాదు, తెలుగు జాతి మేధస్సును, ప్రతిభను ప్రపంచం గుర్తించాలన్న
కసిగా దీనిని భావించాలి. క్వాంటం సైన్స్ రంగంలో నోబెల్ కొట్టండి, మీ మేధస్సుకు 100 కోట్లు తీసుకోండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు యువతలో నూతన ఉత్తేజాన్ని, పోటీతత్వాన్ని నింపుతోంది. ఒకప్పుడు భారతీయ మేధావులు ప్రపంచ జీడీపీలో 40% వాటాను కలిగి ఉండేవారని, ఆ పూర్వ వైభవాన్ని మళ్లీ సాధించాలన్న తపన ఆయన ప్రతి మాటలోనూ ప్రతిధ్వనిస్తోంది. క్వాంటం టెక్నాలజీ ద్వారా వ్యక్తిగత వైద్యం, ఆధునిక వ్యవసాయం, జాతీయ భద్రత వంటి అనేక కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని భావించాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక ఐటీ నిపుణుడు లేదా ఒక సృజనాత్మక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదం ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. కేవలం ఇతరుల దగ్గర ఉద్యోగాలు కోరుకునే వారిగా కాకుండా వేల మందికి ఉద్యోగాలిచ్చే నాయకులుగా మన విద్యార్థులు ఎదగాలని ముఖ్యమంత్రి బలంగా కోరుకుంటున్నారు. ఇందుకోసం ఒక పక్కా స్కిల్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి 1,00,000 మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యం సామాన్యమైనది కాదని గ్రహించాలి. ఇప్పటికే వైజర్ సంస్థ సహకారంతో సుమారు 54,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అందులో సగం కంటే ఎక్కువ మంది మహిళా విద్యార్థులు ఉండడం అనేది మహిళా సాధికారతకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ కలయికతో ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోతోందని ఈ పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ విశాఖలో డేటా సెంటర్లు, ఆధ్యాత్మిక రాజధాని, తిరుపతిలో స్పేస్ సిటీ, రాయలసీమ ముఖద్వారం, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సిటీల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఒక భారీ టెక్నాలజీ కారిడార్గా మారుస్తున్నారు. ఒకప్పుడు చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడమే కాకుండా కొత్త సంపద సృష్టి ద్వారా రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలపాలని ఆయన పడుతున్న తాపత్రయం నిజంగా అభినందనీయం. ఒకవైపు గత పాలనా తాలూకా ఆర్థిక భారాన్ని మోస్తూని, మరోవైపు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనేది 2 ఎడ్ల బండ్లీలా కాకుండా ఒక సూపర్ సోనిక్ జెట్ స్పీడ్తో దూసుకుపోయేలా ప్రణాళికలు రూపొందించడం చంద్రబాబు విలక్షణ శైలికి నిదర్శనం. భారతీయులు ఏ సాంకేతికతలోనూ, ఏ రంగంలోనూ ఎవరికీ వెనుకబడకూడదని, మనం ఎప్పుడూ ఇతరులను అనుసరించే వారిగా కాకుండా ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, ఒక ఆవేదనలో నుంచి వచ్చిన కార్యాచరణగా కనిపిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాల్లో మనం కోల్పోయిన సువర్ణ అవకాశాలను ఇప్పుడు రాబోతున్న క్వాంటం, ఏఐ విప్లవాల ద్వారా భర్తీ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు బలంగా నమ్ముతున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ కేవలం అమరావతి రాజధానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరాలన్నదే ఆయన ప్రధాన సంకల్పం. దీనివల్ల రాష్ట్ర యువతకు స్థానికంగానే అత్యున్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తద్వారా మేధో వలసను సమర్థవంతంగా అరికట్టవచ్చని విశ్లేషించాలి. గత నవంబర్ 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రాం ప్రకటనకు వచ్చిన అనూహ్యమైన స్పందన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ అభివృద్ధి రుచి చూడాలని, పురోగతి వైపు పయనించాలని ఎంతగా తపిస్తున్నారో స్పష్టమవుతోంది. గత 5 ఏళ్ల పాటు కుట్రపూరితంగా మూలపడిన రాజధాని నిర్మాణం ఇప్పుడు కేవలం ఒక భౌతిక నిర్మాణంగా కాకుండా ఒక మేధోపరమైన నాలెడ్జ్ ఎకానమీగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని మరే ఇతర నగరం కూడా అందుకోలేనంత వేగంతో అమరావతిని క్వాంటం హబ్గా మార్చడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు తీసుకురావాలన్నది చంద్రబాబు వ్యూహం. ఇక్కడ శిక్షణ పొంది క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకునే ప్రతి విద్యార్థి రేపటి ప్రపంచానికి ఒక టెక్ రథసారథి కాబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొత్త సంపదను ఎలా సృష్టించాలో ముఖ్యమంత్రికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని ఈ చర్చల ద్వారా అర్థమవుతోంది. గూగుల్ వంటి అంతర్జాతీయ గ్లోబల్ జైంట్స్ ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అత్యంత ఆసక్తి చూపడం అనేది కేవలం ముఖ్యమంత్రికి ఉన్న అంతర్జాతీయ క్రెడిబిలిటీ వల్లే సాధ్యమైందని భావించాలి. ఏ రాష్ట్రానికైనా నమ్మకం అనేది అతిపెద్ద అదృశ్య ఆస్తి.
ఆ కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టి ఏపీని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చడంలో ఆయన విజయం సాధించారని చెప్పాలి. అమరావతిలో ఒక సంపూర్ణ ఎకో సిస్టమ్ను నిర్మించడం ద్వారా స్టార్టప్లకు, పరిశోధకులకు ఒక స్వర్గధామంగా మారుస్తున్నారు. రాష్ట్ర యువతకు రొటీన్ ఆలోచనల నుంచి బయటకొచ్చి అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలను అలవాటు చేయాలన్న ముఖ్యమంత్రి సందేశం మన విద్యా వ్యవస్థలో రావాల్సిన మౌలిక మార్పుల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. క్వాంటం ఫిజిక్స్ వంటి అత్యంత క్లిష్టమైన విషయాలను కూడా సాధారణ స్థాయి విద్యార్థులకు చేరువ చేయడం ద్వారా మేధోపరమైన అంతరాలను తొలగించవచ్చు. క్వాంటం సాంకేతికత ద్వారా లభించే ఖచ్చితత్వం, వేగం అనేవి కేవలం కంప్యూటర్లకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాలనలో కూడా వర్తింపచేయాలని ఏపీ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇది సామాన్య ప్రజలకు అత్యంత మెరుగైన పారదర్శకమైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతికత సహాయంతో సామాన్యుడి జీవితంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే తన అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి మరోసారి నిరూపిస్తున్నారు. అమరావతి ఒకప్పుడు విధ్వంసానికి, నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచం గర్వించే ఒక అద్భుత నగరంగా ఎదిగేందుకు సిద్ధమైంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో క్వాంటం వ్యాలీ అనేది ఒక బలమైన మైలురాయిగా నిలవనుంది. ఒక నాయకుడి విజన్ ఎంత బలంగా ఉంటే ఆ రాజ్యం అంత త్వరగా తన పూర్వ వైభవాన్ని పొందుతుందని నిరూపించడానికి అమరావతి ఒక గొప్ప ప్రయోగశాలగా మారింది. ప్రశాంతమైన జీవనానికి, అత్యాధునిక సాంకేతికతకు మన రాజధాని కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని ముఖ్యమంత్రి పడుతున్న ఆరాటం ఆ నగరానికి ఒక ప్రాణాన్ని ఇస్తోంది. గ్లోబల్ కాంపిటీషన్లో నెగ్గుకు రావాలంటే టార్గెట్ ఎప్పుడూ ఎవరూ ఊహించని ఎత్తుల్లో ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందుకే ఏ భారతీయ నగరము ఇప్పటి వరకు ఆలోచించని క్వాంటం దిశగా ఆయన అడుగులు పడుతున్నాయని గుర్తించాలి. రాబోయే 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, ప్రభావవంతమైన జాతిగా ఉండాలన్న నినాదం ప్రతి తెలుగువాడి గుండెల్లో ఒక కొత్త స్ఫూర్తిని రగిలిస్తోంది. ఈ మహత్తర లక్ష్యాన్ని చేరుకోవడానికి క్వాంటం టెక్నాలజీ ఒక గట్టి వారధిగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ ఒక ఫాస్ట్ లెర్నర్ అని, ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దానిని అందరికంటే ముందుగా అందిపుచ్చుకోవడంలో మన యువత అగ్రస్థానంలో ఉంటుందని చంద్రబాబు వ్యక్తం చేసిన నమ్మకం వారిని అత్యంత బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా మారుస్తోంది. అభివృద్ధిని, ఆధునికతను సమాంతరంగా మేళవించి వేసుకున్న ఈ బృహత్ ప్రణాళిక భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం మాత్రం ఖచ్చితమని చెప్పాలి. ముఖ్యమంత్రి విద్యార్థులతో మాట్లాడింది కేవలం ఒక సాధారణ ప్రసంగం కాదు. అది ఒక జాతి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఒక విజ్ఞాన మేనిఫెస్టోగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక గొప్ప చారిత్రక పరివర్తన చెందుతోన్న రాష్ట్రం. నాడు హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా మార్చిన ఆ దార్శనిక చేతులే ఇప్పుడు అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచమే మన వైపు అబ్బురంగా చూసేలా, మన యువతే ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించేలా ముఖ్యమంత్రి వేస్తున్న ఈ అడుగులు విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. నోబెల్ ప్రైజ్ సాధించడమే టార్గెట్గా పెట్టుకుని క్వాంటం రంగంలో చక్రం తిప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తన కోల్పోయిన పూర్వ వైభవాన్ని మళ్లీ సంతరించుకోవడం తథ్యమని ఈ పరిణామాలు గట్టిగా చెబుతున్నాయి. చూశారుగా, ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఒక తరానికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న మహా భరోసా. భాగ్యనగరాన్ని మార్చిన అదే దార్శనికత ఇప్పుడు అమరావతిని ప్రపంచ క్వాంటం పట్టణంలో నిలబెట్టేందుకు సిద్ధమైంది. సవాలు విసిరబడింది. 100 కోట్ల బహుమతి ఎదురు చూస్తోంది. నోబెల్ స్థాయి మేధస్సును మేల్కొలిపే ఈ మహాప్రస్థానంలో ఏపీ యువత ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందా? కాలం కంటే వేగంగా అడుగులు వేస్తున్న ఈ విజన్ రేపటి ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ను దిక్సూచిగా మారుస్తుందా? అసాధ్యాలను సుసాధ్యం చేసే ఈ అడుగులో భాగస్వాములయ్యేందుకు మన యువత సిద్ధంగా ఉందా? ఆలోచించండి, అవకాశాలను అందిపుచ్చుకోండి. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.